సో ఆ ప్రాజెక్ట్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఆర్య సార్, ప్రీతి వాళ్ళు వచ్చారు. అను బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి నేనే రమ్మన్నాను. రమ్మని చెప్పు. యా. కమ్. హలో సార్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. బాను, ఏంటి అలానే చూస్తున్నావు? ఓ, ఆ చైర్లో ఒకప్పుడు నువ్వు కూర్చునేదానివన్నమాట. నువ్వు లేకపోయినా నీ స్థానం మాత్రం పదిలంగా ఉంచారు మీ శ్రీవారు. మేడం ప్లీజ్. ఏమైంది? ఏం లేదు, ఆ చైర్ ఖాళీగా ఉండేసరికి అనుగారి కోసమే సీట్ రిజర్వ్ చేస్తుంటారు కదా. సార్కి మేడం అంటే ఎంత ప్రేమో అంటుంది మా భాను. తను దూరంగా ఉన్నా మా ఆర్య సార్కి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. అవునవును, దగ్గరగానే ఉంది కదా. ఐ మీన్ మీ మనసులో ఉంది కదా అని అంటున్నాను. मैडम पहले बर्थडे कॉन्सेप्ट थीम बताओ ना. యా యా, షూర్ షూర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఈజ్ దేర్ ఎనీ అర్జెన్సీ? మీకు గుడ్ న్యూస్ సార్. మన కిడ్స్ టాయ్స్ సేల్స్లో మార్కెట్లో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాయి సార్. డీలర్స్ నుంచి కూడా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి సార్. ప్రజెంట్ అయితే మోస్ట్ డిమాండింగ్ ప్రోడక్ట్ మన ఏ టాయ్సే సార్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ హ్యాపీ మూమెంట్లో స్మాల్ సెలబ్రేషన్ విత్ యువర్ పర్మిషన్ సార్. ష్యూర్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఓకే సార్. రండి సార్, రండి మేడం. కంగ్రాచులేషన్స్ టు ఆల్. మీ అందరి టీం వర్క్తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. ఈ విజయం వర్ధన్ కుటుంబ వారసులది. వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేసిన ఈ సేల్స్ డే బై డే మరింత పెరగాలని కోరుకుందాం. కంగ్రాచులేషన్స్ ఆర్య సార్. థ్యాంక్ యూ సండే. నిజంగా ఈ సక్సెస్ పిల్లలందరిది. సో ఈ కేక్ని కూడా పిల్లల చేతే కట్ చేయించాలి. భానుగారు ప్లీజ్ కమ్ హియర్. వెళ్ళు భాను, వెళ్ళు. కమా. భాను, బాబుతో సార్కి తినిపించు. కమాన్. వావ్. అను, ఎంతైనా నీ కొడుకు చాలా లక్కీ. తన సక్సెస్ని తానే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. పాప మిస్ అయిందనుకో, బట్ బాబుంటే పాప ఉన్నట్లే కదా. చీర. కంగ్రాచులేషన్స్. మీ ఆయన తిన కేకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెలబ్రేషన్ కాన్సెప్ట్ విందామా సార్? యా ష్యూర్, పదండి.
యాక్చువల్లీ ఈ టీం ప్లాన్ అంతా బానునే చేసింది సార్. బాను ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మ్యామ్ వద్దులే, నేనే చేస్తాను. సార్, బర్త్డే థీమ్ వచ్చేసరికి బటర్ఫ్లై థీమ్ సార్. మీకు పార్టీలో అన్ని బటర్ఫ్లై డెకరేషన్స్తోనే కనిపిస్తాయి. ఈవెన్ కేక్ కూడా బటర్ఫ్లై షేప్లోనే ఉంటుంది. వీఆర్ ప్లానింగ్ స్పెషల్ కాస్ట్యూమ్స్ ఆల్సో లైక్ దిస్. ఇదే కాదు, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ కూడా ఈ షేప్లోనే ఉంటాయి. స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. నైస్. కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? యా షూర్ సార్. యాక్చువల్గా ఈ బటర్ఫ్లై థీమే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే అది బటర్ఫ్లై ఇస్ బ్యూటిఫుల్. బటర్ఫ్లైస్ అది బటర్ఫ్లై అనేది ట్రాన్స్ఫర్మేషన్కి, అందానికి ప్రతీక లాంటిది. ముఖ్యంగా సీతాకోక చిలుక అంటేనే స్వేచ్ఛా జీవితాన్ని అందంగా మలుచుకోవాలని, ప్రేమని పంచాలి అని, అందరి దగ్గర నుంచి ప్రేమని పొందాలి అనేది నేర్పిస్తుంది. ఇట్స్ అ సింబల్ ఆఫ్ లక్ ఆల్సో. ప్రేమని ఒక మనిషి నుండి మరో మనిషికి తెలియజేయడంలో దీనికి ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది. అందుకే దీన్ని చూస్ చేసుకున్నాం. యా, ఐ రియలీ లైక్ ఇట్. యా, ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అనుకి చాలా దగ్గరైనట్టు అనిపిస్తుంది కదా ఆర్య. మా అను గురించి పూర్తిగా తెలిసినట్టే ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇంప్రెసివ్. అన్నిటికంటే మీ ఎక్స్ప్లెనేషన్ చాలా నచ్చింది. సెలబ్రేషన్ కూడా ఇంప్రెసివ్గా చేస్తారని కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. శుక్రియా సార్. వావ్, ఈ బటర్ఫ్లైని అను మేడమే పంపించారనుకుంటా. లవ్ మెసేజ్. కరెక్ట్ ప్లేస్కే చేరింది. ఐ మీన్ కాన్సెప్ట్ థీమ్ ప్లాన్ చేసింది తనే కదా. నేను ఆ ఉద్దేశంతో చెప్పాను. మేడం ఆగండి మేడం. మర్యాదగా నన్ను లోపలికి పంపించు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవన్నీ నాకు తెలియదు మేడం.
ఏ ఫార్మాలిటీస్ అన్నీ జెండే చూసుకుంటాడు. మీకు ఏ టైంకి ఏ అవసరం వచ్చినా జెండే కాల్ చేయండి. ఓకే? ఓకే సార్. సార్ మాన్సి మేడం వచ్చి సెక్యూరిటీ దగ్గర గొడవ చేస్తున్నారు సార్. లోపలికి పంపమని ఫోర్స్ చేస్తున్నారు సార్. సిగ్నేచర్స్ మాయమయ్యేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటుంది. దాని తాలూకు రియాక్షన్ అయి ఉంటుంది ఆర్య. ఇది ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? పోలీసులకు ఫోన్ చేస్తాను. కరెక్ట్ నీరజ్. న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని కేసు ఫైల్ చేద్దాం. మయూర్, సెక్యూరిటీ గార్డ్స్ని తనని లోపలికి పంపించమని చెప్పు. అలాగే సార్. దాదా, తనని ఎందుకు అలౌ చేస్తున్నారు? క్లారిఫికేషన్ కోసం వచ్చింది కదా నీరజ్, క్లారిటీ ఇచ్చి పంపిద్దాం. సెక్యూరిటీ సార్, మేడంని లోపలికి పంపించు. అలాగే సార్. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అను ఎక్కడుందేంటి? ఇంత ధైర్యంగా బ్రోయిన్లా ముందు ఎందుకు కూర్చుంది? వాట్ ఎవర్, ముందు నా గొడవ తేల్చుకోవాలి. వాట్ ఈస్ దిస్ అంజలి? నువ్విచ్చిన డాక్యుమెంట్స్ ఏంటి? ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మాన్సి. కోరి మరీ తీసుకెళ్ళావు కదా, అప్పుడే మర్చిపోయావా? ఎగతాళిగా ఉందా? అవి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని నాకు తెలుసు, కానీ వాటిలో మీ సంతకమేది? అయ్యో, సంతకం లేదా? కాకులెత్తుకెళ్ళిపోయాయమ్మా. అయ్యో! మాన్సీజీ, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే సంతకానికి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందేమో. నాకు తెలుసు, ఇదంతా నన్ను ఫూల్ చేయడానికి మీరంతా ఆడిన డ్రామా. ఫూల్ని ఎవరైనా స్పెషల్గా ఫూల్ చేస్తారా? ఫూలిష్నెస్ కాకపోతే. నీరజ్, మాన్సీ, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes బయట వెయిట్ చేస్తారా? చిన్న ఫ్యామిలీ ఇష్యూ. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆవేశంలో మాట్లాడడం కాదు మాన్సీ, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడాలి. సారీ బ్రోయిన్లా, మీ అందరిలాగా డీప్గా ఆలోచించి ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం నాకు తెలీదు కదా. ఎందుకు ఆ నవ్వు నీరజ్? ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు రాదా మరి? చూడండి, మీతో నాకు మాటలనవసరం. దొంగ సంతకాలు పెట్టి నన్ను అసలు ఎందుకు మోసం చేశారు? ఫంక్షన్లో గొడవ ఆపి కామ్గా వెళ్ళిపోయేలా చేయాలనిగా? యూర్ అబ్సల్యూట్లీ రైట్ మాన్సీ. ఫంక్షన్లో నీ నోరు మూయించాలనే మేము అలా చేశాం. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్యవర్ధన్ గారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, మాట తప్పరు అని అంటారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి బ్రోయిన్లా? మాన్సీ, ఒక మాట అనే ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. అంజలి ఆస్తి నీకు సొంతం చేస్తానని దాదా ఏం మాట ఇవ్వలేదు కదా. అంజలి తన ఆస్తి నీకు ఇవ్వాలనుకుంది, అది తనిష్టం. నీ బ్యాడ్ లక్, సంతకం మాయమైపోయింది. ఇందులో మేం చేయడానికి ఏముంది? అంటే బ్రోయిన్లా సపోర్ట్ లేకుండానే మీకు ఐడియా వచ్చిందా? అంజలి ఈ గేమ్ ఆడిందా? నాకు తెలుసు బ్రోయిన్లా, ఇదంతా
మీరు వెనకుండి నడిపిన కుట్రే. ఎందుకని మాన్సి మేడం పదే పదే ఇలా గొడవలు చేస్తున్నారు? ఆఫీస్లో అందరి ముందు ఇలా ఇష్యూ చేయటం అవసరమా? కుట్ర కాదు మాన్సీజీ, దీన్ని ముళ్ళును ముళ్ళుతోనే తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడం అంటారు. మీరు కుట్రతో ఫంక్షన్ పాడు చేయాలని వచ్చి గొడవ పెట్టుకున్నారు. మేము తెలివితో ఆస్తి ఎరవేసి మీ నోరు మూయించాం. సింపుల్. మీరంతా ఒక్కటై నన్ను ఆడుకుంటున్నారు కదా, చూస్తాను. ఎన్ని రోజులో నేను చూస్తాను. కోర్టులో మీ అందరి ఆట నేను కట్టిస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మహా అయితే విడాకుల కింద పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేస్తావు, అంతేనా? అదే నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా జండే? అర్యా, సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. భర్త భార్య వల్ల మెంటల్ హెరాస్మెంట్కి గురైతే భార్య మీద ఈ సెక్షన్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 506. ఒక భార్య తన గురించి కానీ తన కుటుంబం గురించి కానీ క్రిమినల్ ఆలోచనలు చేసిందనే ఎవిడెన్స్తో ఆ భర్త కేసు ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 227. భార్య తన మీద ఫాల్స్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తే ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 120B. ఏ భార్య అయినా తన మీద కానీ తన కుటుంబం మీద కానీ హత్యా ప్రయత్నం లాంటివి చేసిందనే ఆరోపణల కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఒక రకంగా మర్డర్ అటెంప్ట్ కిందకే వస్తుంది ఆ సెక్షన్. సెక్షన్ 303. బలవంతంగా ప్రాపర్టీస్ని కానీ డబ్బును కానీ డిమాండ్ చేయడం. ఇలా నీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయొచ్చో అర్థమైందా మాన్సి? అర్థమైంది బ్రోయిన్లా. మీరంతా కలిసి నన్ను ప్లాన్డ్గా టార్గెట్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఓడిపోయాను అనుకోను. నా టైం కోసం వెయిట్ చేస్తాను. తప్పించుకోవడానికి మీ కారణాలు మీకుంటే మీ అందరినీ ఇరికించడానికి నా ఆయుధాలు నాకు ఉంటాయి. కోర్టులో కలుద్దాం. తను ఏ కాన్ఫిడెన్స్తో గెలుస్తానని అనుకుంటుంది సార్? అది కాన్ఫిడెన్స్ కాదంజలి, ఓడిపోతాననే భయాన్ని అలా పైకి గంభీరంగా ప్రదర్శిస్తోందంతే. దాని గురించి మీరేం ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ లీవ్ ఇట్. మాన్సి మేడం నేరుగా ఆఫీస్కి వచ్చి ఆర్య సార్తో గొడవ పడేంత ధైర్యం చేసిందంటే రేపు తను ఇంకా ఎంత దూరమైనా వెళ్తుంది. కూల్గా ఉండు, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఒకసారి రేష్మాకి కాల్ చేసి పాప ఎలా ఉందో కనుక్కోరా. నేను కాల్ చేస్తాను. హలో రేష్మా. మేడం ఒక్క నిమిషం. నిన్నిక్కడ చూడగానే అనుకున్నాను నా అగ్రిమెంట్ తర్వాత ఇలాంటి డిస్కషన్ నీతో పెడతావని. స్టార్ట్ చేయి. అన్నీ తెలిసిన దానివి, తెలివైన దానివి. ఆర్య సార్కి ఎదురెళ్తే దెబ్బతింటావని తెలీదా? ఇప్పటికీ మించిపోయింది లేదు. కామ్గా మీ దారి మీరు చూసుకొని దూరంగా ఉండండి. ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఫ్యామిలీకి దూరం అయ్యావు కదా అని అందరినీ అదే ఫాలో అవ్వమంటే ఎలాను? నాకు కూడా ఈ ఫ్యామిలీని పట్టుకుని వేలాడాలని లేదు. నాకు రావలసిన ఆస్తి నాకు రాసిస్తే అందరినీ అన్నింటినీ ఇక్కడే వదిలేస్తాను. మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఆస్తి మీద ఆశతో జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇంకా ఆస్తి గురించి తాపత్రయపడుతున్నారు. చాలా చాలా తప్పు మేడం.
నాకు నీతులు చెప్పడం మానేసి నీ సంగతి నువ్వు చూసుకో. నేననుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను బయట పెట్టగలను, కానీ నేను అలా చేయనను. ఎందుకంటే నీల పక్కనుల విషయాల్లో తలదూర్చే అలవాటు నాకు లేదు కాబట్టి. నువ్వు చూస్తూ ఉండు, నీకు పట్టిన గతే వీళ్ళందరూ